సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు ప్రజాభవన్ దగ్గర బైఠాయించారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వద్దకు వందలాదిగా ఆర్టీసీ కార్మికులు చేరుకుని వినతి పత్రాలతో లోనికి వెళ్లారు. చాలా రోజులుగా ఉద్యోగాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని, తమకు న్యాయం చేయాలంటూ అక్కడే బైఠాయించారు. ప్రజాభవన్ సమయం ముగిసినా అక్కడి నుంచి వెళ్లకపోవడంతో అధికారులు తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. నాంపల్లిలోని లలిత కళాతోరణంలో ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యతో పాటు నైతిక విలువలు, వినయ విధేయతలు కలిగి ఉండాలని విద్యార్థులకు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల యూనియన్ సర్వసభ్య భేటీ నిర్వహించారు. మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. ఇక బ్యాంకు రుణాలు, రైతులకు బకాయిల చెల్లింపు కోసం ఆస్తులు అమ్మాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన సస్పెన్షన్లో ఉన్నటువంటి సెరికల్చర్ అధికారి శివకుమార్ పై తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 71 లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును తన ఖాతాలోకి మళ్లించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తిరుమలగిరిలోని ప్రభుత్వ పట్టుగూళ్ల పరిశ్రమ ఖాతాకు రావాల్సినటువంటి 71 లక్షల నిధులను తన సొంత ఖాతాతో పాటు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసుకున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ మహిపాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుమలగిరిలోని పట్టుగూళ్ల పరిశ్రమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహిపాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు అక్రమ హోర్డింగ్లను తొలగించారు. బెంగళూరు జాతీయ రహదారికి ఇరువైపులా అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్లను మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా తొలగించింది. మున్సిపల్ పరిధిలో 17 హోర్డింగ్లను అనుమతి లేకుండా ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. మున్సిపల్ అధికారుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగి వాటిని తొలగించింది. అక్రమ హోర్డింగ్లపై చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆడం సంతోష్ కుమార్ మండిపడ్డారు. పద్మారావు వాడిన భాష బాగాలేదని అన్నారు. పద్మారావు వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని సికింద్రాబాద్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గుర్రంపోడు బాధిత రైతులకు న్యాయం చేయాలని గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బాలాజీ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పేదలకు న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదన్నారు. లబ్ధిదారులకు చెందాల్సిన పట్టాలు అక్రమ మార్గంలో ఇతరులకు ఇచ్చారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, యాంత్రిక జీవనంతో నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. దీనిపై అవగాహన లేమి వలన అందుబాటులో ఉన్న చికిత్సల గురించి కూడా తెలియదంటూ స్లీప్ థెరప్యూటిక్స్ వ్యవస్థాపకురాలు, ఇంటర్నేషనల్ పల్మనాలజిస్టు, స్లీప్ స్పెషలిస్టు డాక్టర్ హర్షిని ఎర్రపల్లి అన్నారు. స్లీప్ థెరప్యూటిక్స్ 2వ బ్రాంచ్ను కుకట్పల్లిలో ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్మనాలజీ నిపుణులు ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ లొరెంజో కార్బెటా, బొలగ్నా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ పియారో కాండోలి, తెలంగాణ రాష్ట్ర మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్తో కలిసి స్లీప్ థెరప్యూటిక్స్ సెంటర్ను ప్రారంభించారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాంపల్లి చౌరస్తాలో బైక్ ముందు టైర్ స్కిడ్ కావడంతో పెట్రోల్ ట్యాంకర్ లారీ కింద తల్లి కొడుకులు పడిపోయారు. రాంపల్లి దామర గ్రామానికి చెందిన కందాడి ధనలక్ష్మి తన కొడుకుని తీసుకుని ఈసీఎల్ వెళ్తున్నారు. రాంపల్లి చౌరస్తాలో బైక్ ముందు టైర్ స్కిడ్ కావడంతో పెట్రోల్ ట్యాంకర్ వెనుక టైర్స్ కింద ధనలక్ష్మి పడిపోయింది. ఆమెను ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు అభినందనలు తెలిపారు. బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించినందుకు ఆయన ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. మొత్తం ఇండస్ట్రీ నుండి 10 అసోసియేషన్స్ అండ్ యూనియన్స్ కలిసి నందమూరి బాలకృష్ణను కలిసి ఆయనకు శాలువలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.